హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. దయచేసి లాస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు కంటెంట్ అనేది క్లారిటీగా ఉంటుంది. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 73. శృతి మోసం గురించి యష్ దీక్షకి చెప్తుంటాడు కదా, అంటే ఈ వీడియో కూడా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది. పద్దు వచ్చి శృతిని బ్యూటీ పార్లర్కి వెళ్ళి రమ్మని చెప్తుంది. శృతి అది విని మనసులోని సంతోషపడుతూ ఇదే మంచి అవకాశం అని అనుకొని ముందు ఒకతే వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నట్టుగా పద్దు ముందు నటించి తర్వాత ఒప్పుకొని డ్రెస్ మార్చుకుంటానని లోపలికి వెళ్ళి విక్రమ్కి ఫోన్ చేసి పలానా దగ్గర ఉంటానని రిసీవ్ చేసుకోమని చెప్పి తెలివిగా ఫోన్లో ఇంట్లోనే వదిలేసి బయటపడుతుంది. కొద్దిసేపటికి శృతి ఓ దగ్గర వెయిట్ చేస్తుండగా విక్రమ్ తనని కార్లో ఎక్కించుకుంటాడు. నా వైపు నుంచి నువ్వు బయటకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను శృతి, ఇక నీ వైపు నుంచే మిగిలిపోయింది అంటాడు విక్రమ్ డ్రైవ్ చేస్తూ. ఇక నేను కూడా నా పూర్తి నటనని మొదలు పెడతాను విక్రమ్ అంటుంది శృతి నవ్వుతూ. గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదామా అని అడుగుతాడు విక్రమ్. లేదు, ముందైతే బ్యూటీ పార్లర్కి వెళ్తాను, లేదంటే మళ్ళీ ఆ పద్దుకి అనుమానం వస్తుంది. ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళాక ఆ తర్వాత మనం ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చు అంటుంది శృతి. మరి ఇంటికి వెళ్ళడం లేట్ అయితే ఆ ప్రేమ పిచ్చోడికి ఏమని సమాధానం చెప్తావు అని అడుగుతాడు విక్రమ్ యష్ని ఉద్దేశిస్తూ. అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తానులే అంటుంది శృతి. విక్రమ్ ఓ బ్యూటీ పార్లర్ ముందు కారు ఆపి, ఉన్న నీ అందాన్ని ఇంకా పెంచుకొనిరా, నీ అందంతో నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అంటాడు. సరే విక్రమ్ అని చెప్పి శృతి బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి తన అందాలకు మెరుగులు దిద్దుకొని కారులోకి వచ్చి కూర్చుంటుంది. నిజంగానే మెరిసిపోతున్న శృతి, ఇప్పుడు నీ అందమంతా నా సొంతం కాబోతుంది అంటూ విక్రమ్ కారు స్టార్ట్ చేసుకొని వాళ్ళ గెస్ట్ హౌస్ వైపు వెళ్తుంటాడు. అప్పుడే సన్నగా వర్షం కూడా మొదలవుతుంటుంది. వర్షం పెద్దగా వస్తే ఇంటికి వెళ్ళడానికి వర్షం కారణంగా చెప్పొచ్చు అంటుంది శృతి. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూనే కారులో వెళ్ళేసరికి ఆ వర్షం కూడా పెద్దగా అవుతుంది. కొద్దిసేపటికి ఇద్దరు గెస్ట్ హౌస్లో ఉన్న బెడ్రూమ్లోకి చేరుకుంటారు. యష్ అదే సమయంలో పద్దు ద్వారా శృతి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందని తెలుసుకొని వర్షంలో తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని భయపడుతూ బైక్ తీసుకొని బయటకు వచ్చి కంగారుగా తన కోసం వెతకడం మొదలు పెడుతుంటాడు. శృతి అందంగా రెడీ చేసిన ఆ బెడ్రూమ్ని చూసి, మన కోసం బాగానే అరేంజ్ చేశావు విక్రమ్ అంటుంది బెడ్ మీద కూర్చుంటూ. విక్రమ్ షర్ట్ విప్పి తన పక్కన కూర్చొని, మరి నీలాంటి అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయటం అంటే మామూలుగా ఉండదు కదా అని బెడ్ మీద పడుకొని తనని మీదకి లాక్కుంటాడు. నువ్వు నిజంగా అదృష్టవంతుడివి విక్రమ్ అని అంటుంది శృతి విక్రమ్ మీద పడిపోయి. ఎలా అదృష్టవంతుణ్ణి అని అడుగుతాడు. ఫస్ట్ నా శరీరాన్ని యష్కి అర్పించాలనుకున్నాను, బట్ నువ్వు లక్కీ పర్సన్వి, అందుకే నా అందాల్ని ఫస్ట్ నువ్వు చూడబోతున్నావు అని అంటుంది డ్రెస్ మీద ఉన్న చున్నీ తీసి పక్కకు వేస్తూ. మరి ఎందుకు యష్తో ఇంకా కమిట్ కాలేదు అని అడుగుతాడు విక్రమ్ తన బట్టల్ని ఒక్కొక్కటిగా విప్పుతూ. కొన్ని లిమిట్స్తోనే యష్ నన్ను తాకుతుంటాడు. యష్కి పెళ్ళికి ముందు ఇలా అడ్వాన్స్ కావడం అసలు ఇష్టం లేదు. కాకపోతే నా పెదవుల మీద ముద్దు పెట్టడం కోసం కొన్ని రోజులు ఆరాటపడ్డాడు. కానీ నేను నా క్యారెక్టర్ని యష్ ముందు బయట పెట్టకూడదు కదా, అందుకే ఆ ముద్దుకి కొన్ని రోజులు నో చెప్తూ వచ్చాను. కానీ తీరా ఆ ముద్దు తీసుకెళ్ళి ఒకరోజు అనుకోకుండా దీక్షకు పెట్టాడు. అది చూసి నేను భరించలేకపోయాను అని అంటుంది విక్రమ్కి సహకరిస్తూ. అదేంటి, నువ్వు యష్ని ప్రేమించలేదు కదా, అతను ఎవరికి ముద్దు పెట్టుకుంటే నీకేంటి అని అడుగుతాడు విక్రమ్ దుస్తులతో ఉన్న తన అందాల్ని చూస్తూ. యష్ ఆ దీక్షకు సొంతం కాకూడదు. యష్ శరీరం నాతో మాత్రమే కలవాలి, లేకపోతే అలాగే ఉండిపోవాలి. యష్ నన్ను మాత్రమే ప్రేమించాలి, నా కోసమే పరితపించాలి, నా కోసమే బతకాలి, చివరికి నా కోసమే చావాలి, అంతే అని అంటుంది. నువ్వు నాతో కలుస్తూ యష్ని ఇంకెవరితోనో కలవకూడదనుకోవటం నీ స్వార్థం కదా అని అడుగుతాడు విక్రమ్ తన దుస్తులు కూడా విప్పి అవతలకు వేస్తూ. ఇది స్వార్థమే అంటారో నా బుద్ధే అంటారో నాకు తెలియదు, కానీ యష్కి నేను దూరమైన అతను నా జ్ఞాపకాలతోనే ఉండిపోవాలి అంటుంది. అలా మాటలతోనే ఇద్దరు వివస్త్రంగా మారిపోయి శరీరాలను కలుపుకొని కోరికల మత్తులో మూలుగుతుంటారు. కానీ దీని కుట్రలు తెలియని యష్ మాత్రం ఉరుములు మెరుపులు సహితం లెక్క చేయకుండా పిచ్చోడులాగా వర్షంలో పడి కంగారు పడుతూ
తన కోసం వెతుకుతుంటాడు. ఒక యష్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా శృతి కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తుంటారు. వర్షం జోరు ఎక్కువైనట్టే వీళ్ళిద్దరి తాపం కూడా పెరుగుతూ వేడి నిటీర్పుల సెగల మధ్య కోరికలు తీర్చుకుంటూ బెడ్ మీద పొర్లుతుంటారు. బయట యష్ మాత్రం తడిసి ముద్దయిపోయి చలిలో వణుకుతూ దీనికోసం వెతుకుతుంటాడు. ఈ ఇద్దరు కొద్దిసేపటికి వాళ్ళ కోరికల తాపాన్ని తీర్చుకొని పైబట్టలు వేసుకొని కాస్త రిలాక్స్ అవుతూ బెడ్ మీద నుంచి లేస్తారు. శృతి కిటికీ దగ్గరకు వచ్చి డోర్స్ ఓపెన్ చేసి బయట వర్షాన్ని చూస్తుంటుంది. విక్రమ్ తన వెనుకగా వచ్చి హక్ చేసుకొని ముద్దులు పెడుతుంటాడు. శృతి కూడా ఆ ముద్దులకి కామంతో రగిలిపోతూ బయటికి చూస్తుండగా బైక్ మీద అన్ని సందులు గొంతులు వెతుక్కుంటూ తిరుగుతున్న యష్ కనిపిస్తుంటాడు. విక్రమ్, అటు చూడు, నా కోసం యష్ పిచ్చి కుక్కలాగా ఎలా వెతుకుతున్నాడో అని అంటుంది శృతి నవ్వుతూ. విక్రమ్ తనకి ముద్దు పెడుతూనే బయట యష్ని చూసి, నిజంగానే నువ్వు కనపడపోయేసరికి పిచ్చివాడు అవుతున్నాడు అంటూ నవ్వుతుంటాడు. రేపు నేను అమెరికా వెళ్ళిపోతే యష్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అంటుంది శృతి. ఊహించుకునేది ఏముంది, ఇప్పుడే కనిపిస్తుంది కదా అంటాడు విక్రమ్ బయట ఉన్న యష్ని చూస్తూనే. ఆ మాటలకి శృతి పకపకా నవ్వుతుంటుంది. విక్రమ్ కూడా నవ్వి, ఇంతకీ రేపు నువ్వు హాలీవుడ్ హీరోయిన్ అయ్యాక యష్కి తెలుస్తుంది కదా, అప్పుడు ఎలా యష్ని మేనేజ్ చేస్తావు అని అడుగుతాడు విక్రమ్ తనని వెనుక నుండి హక్ చేసుకుని ముద్దులు పెడుతూ. ఏముంది, ఏదో యాక్సిడెంట్లో గతం మర్చిపోయారని కథను అల్లడమే. నేను హీరోయిన్ అయ్యి నా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే ఈ యష్ నా కోసం పరితపించిపోతుంటాడు అని చెప్పుకొని నవ్వుకుంటూ బయట అన్ని సందులు గొంతులు వెతుక్కుంటూ తిరుగుతున్న యష్ని చూస్తుంటారు. మరి యష్ నీకోసం వెతుకుతున్నాడు కదా, ఇక వెళ్తావా అని అడుగుతాడు విక్రమ్ తనని ఆవరించుకుంటూనే. పర్వాలేదులే, కాసేపు అలా వెతుక్కోనివ్వు అని విక్రమ్ని ముందుకు తిరిగి విక్రమ్ని బెడ్ మీదకి నెట్టి తను కూడా విక్రమ్ మీద పడుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ కోరికల మైకంలో మునిగిపోయి పైన వేసుకున్న వస్త్రాలను తీసివేసి వేడి నిటూర్పుల మధ్య ఎంజాయ్ చేస్తూ సుఖపడుతుంటారు. ఇలా ఒక గంట తర్వాత ఇద్దరూ దుప్పటి ముసుగులో రిలాక్స్ అవుతుంటారు. నేను అప్పుడప్పుడు అమెరికా వస్తాను, వచ్చినప్పుడల్లా నువ్వు నాకు ఈ సుఖాన్ని ఇవ్వాలి అంటాడు విక్రమ్. నేను హీరోయిన్ అయ్యేది నీ ద్వారానే కాబట్టి నువ్వు ఎప్పుడంటే అప్పుడే రెడీనే అంటుంది. యష్ బాడీ అంటే పిచ్చి అన్నావు కదా, మరి ఇంతకీ యష్తో ఫిజికల్గా ఎలా కలవబోతున్నావు అని అడుగుతాడు. అమెరికా వెళ్లే ముందు ఒకసారి యష్ని డైరెక్ట్గా అడగాలనుకుంటున్నాను. ఒప్పుకుంటే నా అదృష్టం, లేకపోతే యష్తో ఈ మూమెంట్ని మిస్ అవుతున్నాను బాధతో అమెరికా వెళ్ళిపోతాను. ఇక నేను పెద్ద హీరోయిన్ అయ్యాక యష్ లాంటి వాడు నా కాలి గోటిని తాకినా నా ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా యష్ని దూరంగానే ఉంచాలి. పాపం బ్యాడ్ లక్ యష్. అయినా యష్ అమెరికా దాకా ఎందుకు వస్తాడులే అంటుంది. అది నిజమేలే, పాపం ముందు ముందు యష్ పరిస్థితిని తలుచుకుంటే జాలి వేస్తుంది అంటూ నవ్వుతుంటాడు విక్రమ్. సరే, ఇక నేను వెళ్ళనా అంటూ శృతి లేవబోతుంటే విక్రమ్ తనని మళ్ళీ గుంజుకొని, మళ్ళీ ఎన్ని రోజులకుంటుందో నీ దర్శనం, అందుకే ఇంకొకసారి అంటూ తన మీదకు వాలిపోతాడు. ఇలా కొద్దిసేపటి తర్వాత శృతి బట్టలు వేసుకొని వాష్రూంలోకి వెళ్ళి బట్టల మీద తడిసి ముద్దయి వస్తుంటుంది. ఏంటి అలా తడిచిపోయావు అని అడుగుతాడు విక్రమ్ షర్ట్ వేసుకుంటూ. నేను వర్షంలో తడిశానని యష్ అనుకోవాలి కదా, మామూలుగా అయితే నేను ఇలా తడిస్తే ఊరికనే జలుబు చేస్తుంది, అయినా తప్పక తడుపుకున్నాను అంటుంది. జలుబు చేస్తే ఏముందిలే, నీకేమైనా అయ్యిందంటే కంగారు పడుతూ సపర్యలు చేయటానికి ఆ పిచ్చోడు ఉన్నాడు కదా అని అంటాడు విక్రమ్ నవ్వుతూ. అది నిజమే, నాకు ఆరోగ్యం పాడు కావాలి కానీ ఎంత కంగారు పడతాడో తలుచుకుంటే ఇప్పుడే నవ్వొస్తుంది అంటుంది నవ్వుతూ. విక్రమ్ కూడా నవ్వుతూ, నేను ఇంటికి వెళ్తూ నిన్ను కూడా ఆ యష్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అంటాడు. ఇంటి దాకా వద్దు, యష్ పిచ్చోళ్లాగా నన్ను ఇంకా వెతుకుతూనే ఉంటాడు, యష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ దగ్గరలో ఆపు అని ఇద్దరు కారులో బయలుదేరుతారు. ఇలా ఇద్దరు కాస్త దూరం వెళ్ళగానే అక్కడ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ కనిపిస్తుంది. అక్కడ యష్ ఉండటం గమనించి కార్ దూరంలో ఆపుతారు. ఆ యాక్సిడెంట్ శృతికి జరగలేదు కదా అనే భయంతో ఆ గుంపులో వెళ్ళి యాక్సిడెంట్ అయిన అమ్మాయిని చూస్తుంటాడు యష్. విక్రమ్, శృతి కారులో కూర్చొని యష్ భయపడటం చూస్తూనే నవ్వుతుంటారు. ఆ యాక్సిడెంట్ జరిగింది నీకేమోనని ఎలా ఉనికిపోతున్నాడో చూడు నీ ప్రేమ పిచ్చోడు అంటాడు విక్రమ్. ఇలాంటి అమాయకులు ఉంటే నాలాంటి వాళ్ళ ఆటలు
బాగా సాగుతాయి విక్రమ్ అని. సరే ఇక నేను వెళ్తాను అని కారు దిగబోతుంటే, ఒక్క నిమిషం అని తనని పట్టుకొని తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి వదిలి, ఇక వెళ్ళు, లేకపోతే నువ్వు అమెరికా వెళ్ళకముందే ఆ యష్ ఇప్పుడే చచ్చేటట్టున్నాడు అని అంటాడు. బాయ్ అని చెప్పి శృతి కారు దిగి అక్కడికి వెళ్తుంది. శృతి ఎక్కడ ఉన్నావు అంటూ యష్ కన్నీళ్లు పెట్టుకుంటుండగానే యష్ అని శృతి పిలుపు వినిపిస్తుంది. టక్కున అటువైపు తిరిగి శృతి క్షేమంగా కనిపించేసరికి యష్ పరిగెత్తుకుంటూ వచ్చి శృతిని హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెడుతుంటాడు. శృతికి అదంతా ఇప్పుడు గుర్తొచ్చి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చొని, నేనంటే పరితపించి యష్ నాకు కాకుండా పోయాడేంటి? నో, ఇది నేను తట్టుకోలేను అంటూ అరుస్తుంటుంది. అదే సమయంలో యష్ కూడా దీక్షకు ఈ విషయాలు చెప్పేసరికి శృతి మోసం విని దీక్ష చలనం లేకుండా కొయ్యబారిపోతుంది. యష్ తన మీద కోపంతో రగిలిపోతూ, ఆ క్షణం అది విక్రమ్ పక్కలో పడుకొని వచ్చిందన్న విషయం తెలియక తనని నా హృదయానికి హత్తుకొని ఏడ్చి నా శరీరాన్ని, నా కన్నీళ్లను మలినం చేసుకున్నాను. దానికి ఆ రోజు జలుబు చేసి ఇంజెక్షన్ చేస్తుంటే నా ప్రాణం పోతున్నట్టుగా విలవిలలాడాను. దాని నిజస్వరూపం తెలియక అమ్మ, నాన్న, చెల్లి అందరం దానికి రోగం రావడం చూసి జాలిపడ్డారు. ఇక నేనైతే దానిని ఒడిలోకి తీసుకొని ప్రేమగా సపర్యలు చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే నా మీద నాకే కంపరంగా అనిపిస్తుంటుంది. దాన్ని దగ్గరికి తీసిన నా చేతుల్ని, నా హృదయాన్ని నరికేసుకోవాలంత విరక్తి పుడుతుంటుంది అంటూ తను అనుభవించిన ఆ నరకయాతనని కోపం, ఉక్రోష రూపంలో వెళ్ళబెడుతుంటాడు యష్. యష్ పడిన బాధ దీక్షకి పూర్తిగా అర్థమవుతుంటుంది. నేను తనతో ఉన్నప్పుడల్లా ఒక విషపు జంతువుతో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని దీక్ష. అది నా మీద పడితే ఒక విషపాము నా మీద పాకుతున్నట్టుగా జుగుప్స కలిగేది. అయినా కూడా ఆ బాధని, కోపాన్ని మనసులో పెట్టుకొని తనతో పైకి నవ్వుతుండేవాణ్ణి. నేను తన దగ్గర ఉన్నప్పుడల్లా నా ముందు కెమెరా ఉందనుకొని, అది కూడా నా ప్రొఫెషనల్లో ఒక భాగం అనుకొని తన ముందు నటించేవాణ్ణి. తను ఏంటో తెలిసిన నాకు నా మీద ఏ కాస్త అనుమానం రాకూడదనే ఉద్దేశంతో తనని దగ్గరికి తీసుకొని మురిపం చేస్తూ నటించడానికి నేను ఎంత నరకయాతన పడేవాడినో నాకు మాత్రమే తెలుసు. ఆ శృతి పాము కన్నా కూడా విషమైనది దీక్ష. చదువు వంకతో హాలీవుడ్ హీరోయిన్ అవ్వాలని వెళ్ళి నేను అమ్మిన పొలాల డబ్బుతో ఆ 2 సంవత్సరాలు నటన మీద శిక్షణ తీసుకుంది. తర్వాత తనకి సినిమా ఆఫర్లు రావడంతో అప్పుడే ఈ యాక్సిడెంట్ నాటకం ఆడింది. కానీ అక్కడ తన కెరీర్ ఎదురు తిరిగి ఎక్కడ సక్సెస్ రాకపోవడంతో మోడలింగ్లోకి వచ్చి చివరికి తెలుగు ఇండస్ట్రీలోకి ధృవగా ఇక్కడ ఎంటర్ అయింది. నా ఫస్ట్ సినిమా చేస్తుండగానే నాకు ఆఫర్లు రావడం, నేను సక్సెస్ అవుతానని భావించే తన గజినీ నాటకాన్ని ముగింపిచ్చి నాకు దగ్గర కావాలని చూసింది. అప్పుడే నేను విడాకుల గురించి మాట్లాడుతూ ఉండగా నువ్వు వచ్చి ఉంటావు. నేను తనతో మాట్లాడింది నిజం అనుకొని పొరపడి నువ్వు తొందరపడి నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయావు అని చెప్తాడు. ఇక తన బుద్ధి ఏంటో తెలిసాక దీక్షమోహం కోపంతో ఎర్రగా మారుతూ, నేను ఇంతగా మోసం చేసిన ఆ వగలాడిని ఊరికినే వదిలేయకూడదు యష్. ప్రేమ ముసుగులో ఒకరు, స్నేహం ముసుగుతో ఒకరు నీతో ఆడుకున్న ఆ ఇద్దరు అసలు బతకకూడదు. ముఖ్యంగా ఆ శృతికి మామూలు చావు రాకూడదు. దానిని చంపి ఉప్పు పాత్ర వేయాలి. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి చూసొస్తాను అంటూ దీక్ష ఆవేశంగా వెళ్ళబోతుంటే, ఆగు దీక్ష అంటూ యష్ తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఇదండి ఈ ఎపిసోడు. ఈ వీడియో కూడా ప్రీవియస్ వీడియోకి లింక్ అయి ఉంటుంది. అంటే శృతికి యాక్సిడెంట్ అయిందనుకొని యష్ తన కోసం అక్కడ గుంపుల్లోకి వెళ్ళడం, ఆ వర్షం తనని వెతకడం, ఆ వీడియో మీరు చూసుంటే ఈ కథకి మీరు, ఈ వీడియోకి మీరు కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటారు. మిస్ అయితే మాత్రం క్లారిటీ అయితే మిస్ అవుతుంది మీకు. సరే మరిగా ఈ వీడియోకి లైక్స్, కామెంట్స్, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.